హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి. ఇదిగోండి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా రెస్టారెంట్లో దొరికేదాని మాదిరి ఇలా తయారు చేసుకోండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కారం, ఉప్పు, నేనైతే 2 లెగ్ పీసులు తీసుకున్నాను, పసుపు, తర్వాత కొద్దిగా ధనియాల పొడి, తర్వాత కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసినాను. తర్వాత చికెన్ మసాలా కొద్దిగా వేసినాను, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసినాను. తర్వాత కొద్దిగా కలరు, ఫుడ్ కలరు, తర్వాత పెరుగు అండి. పెరుగు అయితే 1 టేబుల్ స్పూన్ వేసినాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొత్తిమీర చిన్నగా తరుక్కొని వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇవన్నీ నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇదంతా మసాలా అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చూడండి, ఇలా మొత్తం కలిసేటట్టు ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా నేను శుభ్రంగా కడిగి 2 లెగ్ పీసులను తీసి పెట్టుకున్నాను పక్కన. వాటికి ఈ మసాలా అంతా పట్టించేసేయాలి. బాగా మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లకంతా వెళ్ళేటట్టు మసాలా పట్టించేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మసాలా అంతా కలుపుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకొని ఆ మసాలా కూడా దీనికి పైన వేసేసుకోవాలి. ఇది మ్యారినేట్ చేయాలండి ఒక 2-3 అవర్స్. మీకు ఒకవేళ అంత టైం లేకుంటే ఒక 1/2 అవర్ అయినా చేసుకోండి. నేనైతే ఇది ఎప్పుడు కలిపానంటే మార్నింగే కలిపేసి పెట్టుకున్నాను. మధ్యాహ్నంకి చికెన్ తెస్తేనే కలిపేసేసాను. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసినానండి. చూడండి, ఫ్రిడ్జ్లో ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బాగుంటుంది, అంటే మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ వేసేసుకోవాలి, అంటే డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో 4 గ్లాసుల ఆయిల్ వేసినానండి. మళ్ళీ ఇది చికెన్ ఫ్రైకి, తర్వాత ఏదైనా చికెన్ కర్రీ చేసుకున్నా కూడా వేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు కాకుండా చేసుకున్న రోజు మరుసటి రోజుకి ఈ నూనెను వాడేసుకోవచ్చు అండి, వేస్ట్ కాకుండా. ఇదిగోండి, ఇప్పుడైతే 2 ముక్కలు లెగ్ పీసులు ఉన్నాయి కదా, వేసేసుకోవాలి. నేనైతే 2-3 గంటలు నానబెట్టేసిన కాబట్టి సూపర్గా ఉండిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే మామూలుగా మా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే ఎక్కువగా చేసుకొని తింటాము. ఒక్కోసారి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేస్తా. ఇదిగోండి, ఇప్పుడు కాగింది కదా, మళ్ళీ ఒకసారి వీటిని తిప్పేసుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడు ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా కాలుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. అందుకోసమని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ లెగ్ పీసుల్ని కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఎక్కడన్నా అక్కడక్కడ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంటే మన కలర్ చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు వరకు కాల్చుకోవాలి. మనకు అప్పుడే అర్థమైపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల పచ్చిగా ఉండకుండా బాగుంటుంది. ఇప్పుడు తీసి ఒక టిష్యూ పేపర్ పైన పెట్టుకోవాలి. ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. ఇదిగోండి, ఇలా 2 లెగ్ పీసులని తీసి పెట్టేసుకోవాలి. ఇదైతే జారిపోతుంది. చూడండి, ఇలా తీసేసి టిష్యూ పేపర్ పైన పెట్టుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. మనకు ఆయిల్ అస్సలు ఉండదు తినేటప్పటికి. వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి. ఇది మనం బయట ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లో ఆనియన్స్, టమోటాలు, కీరా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, వేడివేడిగా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకొని చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.